చూస్తే నువ్వు రెచ్చగొట్టి మీ వాళ్ళకు కూడా రెచ్చగొట్టి కొట్లాటే దారి తీసుకొచ్చేటట్టు నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ సంస్కారం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. సరే మరి 12 ఏళ్ళు ఎక్కడ పోయినావు? ప్రజారాజ్యం పార్టీ పోయినప్పుడు విలీనం కాంగ్రెస్ పార్టీతోనే అయింది. నువ్వు ఎక్కడ పోయినావు? దాని తర్వాత ఎక్కడ పోయినావు? మల్కాజ్గిరి నిలబడదాం అనుకున్నా అని అన్నావు. మరి ఎందుకు నిలబడలేదు? మొత్తం అన్నీ ఓడిపోయినారు. మీ వాళ్ళు అంటున్నారు అనిరుద్ధ్ రెడ్డికి నీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఇంకో అని. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చల ప్రజలు నన్ను గెలిపించిండు. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లు నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీకన్నా ఎక్కువ ఓడిపోయి నాకున్నట్టే కదా. ఇంకోసారి మాత్రము నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరుగు, నీ ఇష్టం ఉన్న దగ్గర తిరుక్కో. ఎవరొద్దంటున్నావు? గుజరాత్ పార్టీ పెట్టుకో, మహారాష్ట్రలో పెట్టుకో. గుజరాత్ అంటే నీకు అమిత్ షాని మోడీని చూస్తే భయమేమో నీకు, లేకుంటే ఏం ప్యాకేజ్ మాట్లాడుకున్నావు? ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్లు ఎవరు పెద్ద ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గర పోతాం. నా దగ్గర అయితే అంత ప్యాకేజ్ లేదు, నేను తీసుకొని నా కోసం తిప్పించుకునేదానికి జడ్చలలా. నాకు బహుశా తెలిసి జగన్ గారు ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే కూడా అటు కూడా పోవచ్చు. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపోయే, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపోయే. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము. కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ ఆ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం. ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈరోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా? నేను అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు. నేను ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకుని ఇలాగ ఎగరేసేటట్టు. నువ్వేమని మాట్లాడినావు? మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి, ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు ఎవరికైనా భూములను ఇచ్చినారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? పేదవాళ్ళకి నిన్న ఒక ఫ్యాక్టరీకి ఎక్కడ పోతే ఒక అధికారి ఎవరు నిలబడితే కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ అధికారితో విల్ గో టు సింగపూర్. మోడీ గారేమో బయట దేశాలు పోతుంటాము, నువ్వేమో విల్ గో టు సింగపూర్. అంటే గవర్నమెంట్ పైసలతోని నీ కొడుకుని చూసుకునేదానికి ఇది ఒక ప్లానా? ఇంత చీప్ రాజకీయాలు మేము ఎక్కడ చూడలేదు. మా బ్రతుకు మేమేమో తెలంగాణలో మేము బ్రతుకుతున్నాం. ఏదో ప్యాకేజ్ల కోసమో ఏదో ఎంత మాట్లాడుకున్నావు రేటు నువ్వు తీసుకో. ఎందుకంటే నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే బాగుపడ్డావు. రాజకీయాలు రాకముందు నీ మూవీలన్నీ ఫ్లాప్ అయితే రోడ్డు మీదకి వచ్చినాయని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నెలకి 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నాయని కూడా బయట ప్రజలు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజమో లేదు, రూమర్ ఉట్టిగానే రాదు. కాబట్టి మీ సినీ యాక్టర్స్ అందరు కూడా నిన్ను చూసి నిజంగా బాధపడుతున్నారు. ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి తెలంగాణ దాచుకున్నదేమో తెలంగాణలో. అప్పుడు వైఎస్ జగన్ సీఎం ఉంటే భయపడి ఇక్కడ దాచుకున్నావు. నువ్వు చేసింది ఒకటే ఒక పని మంచిది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పోయి కలిసి వచ్చి అదే నీ టర్నింగ్ పాయింట్. లేకుంటే ఈసారి కూడా అన్నీ ఓడిపోతుండే నువ్వు. కాబట్టి మళ్ళీ నోరు జాగ్రత్తగా ఉండని జనసేన వాళ్ళకు కూడా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఊరబిక్కి తంతం ఇంతమంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మేము మంచిగా మాట్లాడుతున్నాము. తిరుక్కోండి, చేసుకోండి, అన్నీ నిలబడతారా నిలబడండి. బీఆర్ఎస్ బీజేపీతో ఎట్లా పొత్తు ఖాయమైపోయింది. ఆ ప్లాన్తోనే నువ్వు వచ్చినావు ఇక్కడికని ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకేమో జనాలు వస్తలేవు వాళ్ళిద్దరికి. సో ఏం చేసిన ఒక సినిమా యాక్టర్గా నువ్వు వస్తే నేను చూసేదానికి జనాలు వస్తానని నేను పక్కకు పెట్టుకున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్. కానీ నరదిష్టి అని నువ్వు తెలంగాణ ప్రజలను అన్నావు, మేము వదిలిపెట్టే ప్రసక్తినే లేదు. మా సెంటిమెంట్తో ఆడుకున్నాను, మా సెంటిమెంట్తో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం. మేము స్టార్టింగ్ నుంచి కూడా నేను కూడా చెప్పినాను ముందు కూడా, మేము కూడా స్టార్టింగ్ పవన్ కళ్యాణ్తో ఇక విభేదాలు దేనికి వచ్చినాయి, నరదిష్టి అన్నాడని విభేదాలు వచ్చాయి. లేకుంటే ఆయన గురించి మేము మాట్లాడు ఇంతకుముందే చెప్పినాను కదా నేను. ఏమని చేసుకోమని, కాంట్రాక్ట్ ఆయన చేసుకోమను, వాళ్ళు సినిమాలు చేసుకుంటలేరా? నేను ఒక్కటే అడుగుతాను, నీకు అంత మీ ఫ్యాన్స్ పైన నీకు అంత అది ఉంది కదా, నీకు ప్రేమ ఉంది కదా, నీవు వచ్చిన సినిమా 2 రోజులు ఫ్రీ టికెట్స్ ఎందుకు ఊరికే రేట్లు పెంచమని చెప్పి మమ్మల్ని అడుక్కుంటున్నారు? ఎందుకు రేట్లు పెంచమంటున్నారు? ఎవరిపైన పడుతుంది ఆ భారం? ఫ్రీగా 2 days
పవన్ కళ్యాణ్ అయితే నీ వచ్చే మూవీ ఏది వస్తుందో నీ జన సైనికుల కోసము నీ ఫ్యాన్స్ కోసం 2 రోజులు ఆంధ్ర తెలంగాణలో టికెట్